శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో, మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. డబ్బు సమయానికి రావాల్సినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరటం అనేది మానసిక ప్రశాంతతని కలుగజేస్తుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం, ఇంట్లో వచ్చేటువంటి ఆ ఫైనాన్షియల్గా ఆర్థికంగా పరిపుష్టిని చేకూర్చడం అనేది మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అదేవిధంగా వచ్చేటప్పటికి ఒకరికి ఉద్యోగం రావటం, మరి అదేవిధంగా వివాహ సంబంధితమైన విషయాల్లో ఇంట్లో ఒక వివాహ సంబంధితమైన విషయాల్లో పాల్గొనడం అనేది మానసిక సంతృప్తిని కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అధికమైనటువంటి కోపం కొన్నిసార్లు కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మాట్లాడే విధానంలో ఈ వారం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఎదుటి వ్యక్తిని కొంచెం ఎక్కువగా మానసికంగా బాధించకుండా మాట్లాడటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ప్రశాంతంగా చెప్పడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల సత్సంబంధాలు అనేవి చాలా ముఖ్యం. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వైవాహిక జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు మాట్లాడే విధానంలో కానీ, భార్యాభర్తలు సత్సంబంధాల విషయంలో కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు రాశివారు. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ముందడుగు పడుతుంది. చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పు కోరుకుంటారు. వేరే ఉద్యోగం ప్రయత్నం చేస్తే బాగుండు అనే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఖర్చు మరియు అదేవిధంగా సంపాదన ఇంచుమించు ఒకేలాగా ఉండటం అనేది కొంచెం విచారగ్రస్తంగా ఉంటుంది. తీసుకునవలసినటువంటి డబ్బు ఏదైతే ఉందో సమయానికి కట్టలేక కొన్నిసార్లు ఇబ్బంది అవ్వటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అధికమైనటువంటి ఖర్చు కొంచెం కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. దుబారా ఖర్చును తగ్గించుకోవాలి. దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశి వారికి ముఖ్యంగా వచ్చేటప్పటికి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఒక అడుగు ముందుకు వెళ్తుంది. నూతనంగా గృహం కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినట్టుగానే ముందుకు అడుగు పడుతూ ఉంటుంది. ఎక్కువగా ప్రయత్నం చేయడం స్టార్ట్ చేస్తారు. మనకంటూ ఒక స్వగృహం ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు. సెకండ్ హ్యాండ్ హౌస్ గురించి, సెకండ్ హ్యాండ్ వాహనం గురించి ఎతుకులాట అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ చదువుతున్నటువంటి వారు విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఇంజనీరింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ ఆ విద్యార్థులు ఎవరైతే గణితం మీద చదువుతున్నారో వారు కొద్దిగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దర్శించాల్సినటువంటి దేవాలయం వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామిని ఆరాధించటం, వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, ప్రతినిత్యం సింధూరాన్ని పెట్టుకుంటే కుజుడు యొక్క ప్రభావం అనేది శారీరకంగా తగ్గుతుంది. మానసికమైనటువంటి ఆలోచనలు కూడా బాగా ఉంటాయి. స్వస్తి.